బిజినెస్ పార్టీలతోని వైరం అంటే నాకు వైరం ఏం పర్సనల్ వైరం లేదు. ఎందుకంటే ఎల్ఆర్డి ప్రజల గుండె సప్పుడు. నేను ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచినాను, వాళ్ళ ఓట్లేస్తే ఈరోజు ఎమ్మెల్యే అయినాను. ఈరోజు ఈ ప్రాంతం వెనుకబడ్డది. నేను అంతకుముందు కూడా ఆయనతో పోటీ చేసిన 3,000 ఓడిపోవడం జరిగింది. మరి ఆయన కానీ ఈరోజు 10 సంవత్సరాలు మళ్ళీ నా తర్వాత ఆయన ఎంపీ అయ్యిండు. 10 సంవత్సరాల నుంచి ఎంపీ ఉన్నాడు. 10 ఊర్లు మా ఎల్ఆర్డి నియోజకవర్గాలు తిరిగినవా? 10 మందికి ఏమైనా హెల్ప్ చేసినవా? మరి నీ 50 కోట్ల ఫండ్స్ నుంచి నువ్వేమైనా బడి కట్టించినవా, గుడి కట్టించినవా, బోరు చేసినవా, ఒక పిల్లలకు నీళ్ళు ఇచ్చినావా, వాళ్ళ ఉద్యోగం ఇచ్చినావా, ఏమి ఇచ్చినావా అని చెప్పి నేను అడుగుతున్నా. 10 సంవత్సరాలు పనిచేసిండు, ఒక ఇల్లు కట్టించినా నేను అడుగుతున్నా, ఒక బోర్ వేసిండు అని అడుగుతున్నా. నేను 4 నెలలు అయింది కదా ఎమ్మెల్యే, 240 బోర్లు కొట్టించిన. నీకెంత బాధ్యత ఉందో నాకంత బాధ్యత ఉంది కదా, మరి నువ్వేం చేసినావని అడుగుతున్నా. నీ దమ్ము ధైర్యం ఉంటే ఈ చౌరస్తా దగ్గర అంబేద్కర్ నేను కూర్చోను, మా పిల్లలు కూర్చుంటారు, వాళ్ళకి సమాధానం చెప్పు. మదన్ మోహన్ గారు, రిక్వెస్ట్ చేస్తున్నాను, బీబీ పార్టీల గురించి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. బీబీ పార్టీల కన్నా ఎక్కువ బిజినెస్లు 4-5 ఇతర దేశాలలో నీకున్నాయి బిజినెస్. నేను 4 నెలలైంది అమెరికా పోలేదంటున్నావు. ఇంత పచ్చి అబద్ధం ఎలా మాట్లాడుతావు మదన్ మోహన్ రావు గారు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే? సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నువ్వు ఒరిజినల్ బిజినెస్ చేసినావు, నీ మామకు మరి బీఆర్ఎఫ్లో ఉంచావు, ఆయన బిడ్డకు నువ్వు చేసుకున్నావు, ఒక బిడ్డకు. నువ్వు ఒరిజినల్గా పొలిటికల్ బిజినెస్ చేస్తూ మామ బీఆర్ఎస్లో, నువ్వేమో కాంగ్రెస్లో, నీది బిజినెస్ కాదంటావా? జవాబు నాకు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. ఏ వచ్చినా నీకు తెలియదా? చదువుకున్నోడివి, ఆలోచించు. ఎక్కడ నడుస్తున్నావో, ఎక్కడ పోతున్నావో, ఎక్కడ వాటర్ ట్యాంకులు కనబడుతున్నాయో, ఎక్కడ రోడ్ల మీద నీ కారు పోతున్నదో అది ఎవరు చేశారు? ఈరోజు దెగ్లూరు నుండి మరి హైదరాబాద్ వరకు 4 లైన్ రోడ్ ఎవరు చేశారు చెప్పు. నువ్వు ఎమ్మెల్యే స్థాయిలో ఒక ఎంపీకి మాట్లాడే మాటలా ఇవి? మాట్లాడు. షట్కర్ కూడా ఎంపీ ఉండే కదా, షట్కర్ ఎంపీ ఉండే, ఎమ్మెల్యే ఉండే. నిన్ను తీసేయమన్నాడు కాంగ్రెస్లోకి వెళ్ళి. నువ్వేం జవాబిస్తావు? ఏం జవాబిస్తావు చెప్పు నాకు. ఆయన ఏం చేసి చెప్పమనండి. ఇవాళ సురేష్ షట్కర్ ఓట్లు అడుగుతున్నాడు, కానీ ఏం జవాబిస్తాడు? ఏమేమి చేసిండు, ఎక్కడ ఏం చేసిండు? 7 కాన్స్టిట్యున్సీలలో ఆలోచించి మాట్లాడు. ఇవాళ బీబీ పటేల్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని నేను చెప్తున్నా. ఇవాళ బీబీ పటేల్ చేసేటి ఇండియాలో, నువ్వు చేసేటి బయట దేశాలలో ఆలోచించు. అమెరికా, ఎక్కడెక్కడో చైనా నీ బిజినెస్ ఉన్నాయి. ఎప్పుడు రాత్రింబాలు నీ మైండ్ అంతా అమెరికాలో ఉంటుంది, కానీ బీబీ పటేల్ మైండ్ అంతా ఇండియా మీద ఉంటుంది. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీద ఉంటుంది.